ఈరోజు మనం బౌద్ధ ధమ్మంలోని పారదర్శకత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణ అంగుత్తర నికాయం అనే బౌద్ధ గ్రంథంలోని బుద్ధుని బోధనల నుండి వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్తుంది. అదేంటంటే బౌద్ధమనేది ఏదో రహస్య మతం కాదు, అందరూ పాటించగల ఒక ఓపెన్ జీవన విధానమని. మొదటది రహస్యం వర్సెస్ ఓపెన్నెస్. బుద్ధుడు భిక్షులతో అంటారు, 3 విషయాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటాయట. తప్పుడు సంబంధాలు, కేవలం కొద్దిమందికే తెలిసిన బ్రాహ్మణ మంత్రాలు, ఇంకా విమర్శను తట్టుకోలేని తప్పుడు అభిప్రాయాలు. కాని సూర్యచంద్రుల్లా ప్రకాశవంతంగా ఉండేవి కూడా 3 ఉన్నాయంట. అవేంకీ? సూర్యుడు, చంద్రుడు, ఇంకా తథాగతుడు అంటే బుద్ధుడు చెప్పిన ధమ్మం. సింపుల్గా చెప్పాలంటే ఆయన బోధనలో దాచడానికి ఏమీ లేదు. ఇక రెండో పాయింట్, స్వంత అనుభవానికిచ్చే ప్రాధాన్యత. మరి ఈ ధమ్మం ఏమైనా కొందరికి తెలిసిన రహస్యజ్ఞానమా? అస్సలు కాదు. దీన్ని ఏహి పస్సికో అంటారు. దాని అర్థం వచ్చి నీకు నువ్వే చూసుకో అని ఆహ్వానించడం. గుడ్డిగా నమ్మేమని కాదు, ప్రతి ఒక్కరూ తమ సొంత అనుభవంతో దీన్ని టెస్ట్ చేసుకోమని ప్రోత్సహించడమన్నమాట. ఇక చివరిగా మూడోది, ధమ్మం అందరికోసం. సూర్యుడు, చంద్రుడు కులం, జెండర్, స్టేటస్ చూడకుండా అందరిమీద ఎలా ప్రకాశిస్తారో ధమ్మం కూడా అంతే, అందరికీ అందుబాటులో ఉంటుంది. అందుకే చూడండి, ఏదైనా ఒక బోధనను రహస్యంగా ఉంచినా లేదా డబ్బులు కట్టినవాళ్లకే చెబుతామన్నా అది బుద్ధుని అసలైన స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. సో ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధుని ధమ్మమనేది దాచిపెట్టిన రహస్యం కాదు, మన బాధల నుండి బయటపడటానికి అందరూ నడవగలిగే ఒక స్పష్టమైన ప్రాక్టికల్ దారి.